ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు నా వెనుక ఉంది కదా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లేటెస్ట్‌గా తీసుకొస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నమూనా. ఇది గత 10 ఏళ్ల కిందట కేసీఆర్ తీసుకొచ్చిన పాత తెలంగాణ తల్లి విగ్రహం. ఈ రెండిటికి ఇప్పుడు పోలికలేంటి అంటే రెండిటి మధ్య వ్యత్యాసం ఏందనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు పాత తెలంగాణ తల్లి విగ్రహంకొస్తే రైట్ సైడ్ ఈ మొక్కజొన్న పొత్తులు పట్టుకున్న రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బతుకమ్మ. ఈ మొత్తం ఆభరణాలు ఏదైతే ఆభరణాలు ప్లస్ పైన కిరీటము, ఇటు కమ్మలు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము తెలంగాణ తల్లిని నమూనా చేసేటప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు కేసీఆర్. అప్పుడు తెలంగాణ వాదులు కానీ కళాకారులు కానీ అందరినీ మెప్పించి ఆ తెలంగాణ తల్లిని డిజైన్ చేశాం. ఎందుకంటే 4 కోట్ల మందికి సంబంధించిన ప్రతీక కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా వరకు చాలా నిర్ణయాలు చేసి అంటే చాలా మందిని సంప్రదించిన తర్వాతనే ఏదైతే కేసీఆర్ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక రూపు తీసుకొచ్చాడని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ మన పాత విగ్రహంలో రైట్ సైడ్ తెలంగాణ తల్లి ఏదైతే మొక్కజొన్న పొత్తులు పట్టుకున్నదో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పట్టుకున్న విజువల్ చూస్తున్నాం. రైట్ సైడ్ అయితే మనకు ఇట్లా చెయ్యి అభయహస్తం, ఈ హస్తం కాంగ్రెస్ అని చెప్పేసి వీళ్ళు అభయహస్తం ఇట్లా చూపెట్టడానికి ఇది రైట్ సైడ్ కూడా వదిలేశారని చెప్పుకోవచ్చు. చూస్తుంటే ఇక్కడ ఆభరణాలు కూడా కొద్దిగా ఉన్నాయి. పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి కొంచెం తేడా ఏంటంటే ఆ కమ్మలు యాస్టీస్గా ఉన్నాయి. విగ్రహం సంబంధించి అంటే ఆభరణాలు కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇక్కడ విగ్రహం సంబంధించి ఆ పైన తలపైన కిరీటం లేదు. ఇప్పటికి ఏంటంటే కేటీఆర్ కూడా చాలా వరకు తెలంగాణ తల్లికి సంబంధించి చాలా ఏదైతే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టారో అక్కడ గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తల్లి అక్కడ ప్రతిష్టాపన చేయాలని అనుకున్నారు. బట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఎలక్షన్లో, తర్వాత రేవంత్ రెడ్డి రావడం, ఖచ్చితంగా రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ పెట్టాలని చెప్పేసి పెట్టి రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాడు. సో అక్కడ నుంచి ఆ తెలంగాణ తల్లి స్టాచ్యూ ఏదైతే సెక్రటరియట్ ఆవరణలో పెడతాడని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేయడం, దానికి అనుగుణంగానే ఈ డిసెంబర్ 9 రోజున సోనియా గాంధీ బర్త్డే ఉందో దానికి సంబంధించి తెలంగాణ తల్లి అంటే ఎవరో కాదు సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పేసి ఖచ్చితంగా అదే రోజు ఈ కొత్త విగ్రహం అయితే స్థాపన చేయాలని చెప్పేసి ఆ సెక్రటరియట్లో కూడా మొత్తం ఏర్పాట్లు కూడా జరిగాయని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి సంబంధించి కూడా ఏర్పాట్లకు సంబంధించి కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా చాలా దగ్గరుండి ఏర్పాట్లు అయితే చూస్తున్నారు. ఏర్పాట్లు మొత్తం కూడా అయిపోయి ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా నిన్న బహిరంగ సభలో కేసీఆర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ కానీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డిని కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆహ్వానించడం జరిగింది. అవసరమైతే మీ టైం ఇవ్వండి, మేము ప్రత్యక్షంగా వచ్చి మీకు ఆహ్వాన పత్రిక కూడా అందజేస్తా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. బట్ విగ్రహానికి సంబంధించి మాత్రం చాలా అంటే ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ నుంచి ఈ విగ్రహాన్నే ఉంచాలి, విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో అంటే తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ చేద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ఫస్ట్ నుంచి ఆ స్టాండ్ అయితే తీసుకుంది. ఎందుకంటే మేము డిజైన్ చేసిన తెలంగాణ తల్లి ఏంటంటే చాలా రిచ్గా ఉండాలి. మన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంబంధించి మా తెలంగాణ అప్పటి నుంచి వాళ్ళు గత ప్రభుత్వం చెప్తారు తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో ఆ సింబాలిక్గా మేము విగ్రహం పెట్టుకున్నాం, మా తెలంగాణ తల్లి చాలా రిచ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ ఆభరణాలు అవన్నీ పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ తల్లి అయితే కాదు, కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి కొట్లాడుతుంది. వాళ్ళ కేటీఆర్ కూడా మాట్లాడాడు. తెలంగాణ తల్లి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఆ తెలంగాణ తల్లిని ఎవరు చేంజ్ చేయలేదు, ప్లస్ కన్నడ వాళ్ళు కూడా చేంజ్ చేయలేదు. ఇప్పుడంతా భావదారిద్ర్యం ఎందుకు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా విరుచుకుపడిన పరిస్థితి కూడా చూస్తున్నాం కేటీఆర్. ఖచ్చితంగా దీన్నైతే మొదటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో చూద్దాం మరి రేపు ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇదైతే తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి. చూస్తుంటే ఇక్కడ కలర్స్ కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కలర్ ఎట్లాగో పింక్ కాబట్టి వీళ్ళు పింక్ వేశారనుకొని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ 3 రంగుల జెండాకు సంబంధించిన గ్రీన్ కానీ ఇక్కడ ఈ తెలంగాణ తల్లి పాత తెలంగాణ తల్లికి అయితే కింద పీఠం కూడా ఉండదు. సో ఇక్కడ ఈ కొత్త తెలంగాణ తల్లికి పీఠం కూడా పెట్టడం జరిగింది. విగ్రహాన్ని రీప్లేస్ చేస్తామని చెప్పేసి కేటీఆర్ ఒకసారి ఆల్రెడీ కేటీఆర్ ఇప్పటికే పలుసార్లు చెప్పడం జరిగింది. బట్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దీన్ని చాలా సమర్థించుకుంటున్నారు. చూద్దాం మరి తెలంగాణ ఈ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజల మనసు దోచుకుంటుందా, తెలంగాణ ప్రజలకు సంబంధించి దీని విగ్రహం పైన ఎలా రియాక్షన్ అంటే ఎలా ప్రజల నుంచి ఎలా రియాక్షన్స్ వస్తాయనేది మున్ముందు తెలిసైతే అవకాశం ఉంది. చూద్దాం మరి విగ్రహావిష్కరణకు సంబంధించి మొదటి నుంచి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నిర్ణయం కొంచెం దూకుడుగానే ఉందని చెప్పొచ్చు. తెలంగాణ తల్లికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ అంటే చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇంత గొడవల మధ్యలో కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ తల్లి అయితే కొత్త విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికైతే ప్రభుత్వం పూనుకునేది. దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే అన్నీ మొత్తం కంప్లీట్ కూడా అయ్యాయి. చూద్దాం మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని
ప్రజలు మరి పాతదాన్ని యాక్సెప్ట్ చేస్తారా, కొత్తదాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మాత్రం మళ్ళీ మేము ఖచ్చితంగా పాత తెలంగాణ తల్లిని ప్రతిష్టాపన చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది. ప్రతిసారి ప్రభుత్వం చేంజ్ అయిన కొద్దీ తెలంగాణ సంస్కృతిని కానీ తెలంగాణ కల్చర్ కానీ లేకపోతే చేంజ్ చేయడానికి మీరెవరు అని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు. ఖచ్చితంగా ఏదైతే కళాకారులు కానీ ఇటు తెలంగాణ వాదులు కానీ ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం ఈ నిర్ణయాన్ని అయితే సమర్థించుకుంటుంది.